ఏటీఎంలకి సంబంధించి, పాన్ కార్డులకి సంబంధించి ఈ నెలలో జరగబోయేటటువంటి కొన్ని విషయాలకు సంబంధించి ఈ వీడియోలో నేను మాట్లాడదాం అనుకుంటున్నాను. ముఖ్యంగా ఏంటంటే మార్చి నెల ముగిసింది, మరి కొన్ని రోజుల్లో ఏప్రిల్ అడుగు పెట్టబోతున్నాం. ఈ నెలలో ఈసారి పలు కీలక మార్పులు అయితే జరగబోతున్నాయట. ఇవి ప్రతి ఒక్క కుటుంబ ప్రభావం చూపించబోతున్నాయి. ప్రస్తుతం మిడిల్ ఈస్ట్ లో యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో ఎల్పీజీ సిలిండర్ ధరల్లో మార్పులు జరిగే అవకాశం అయితే ఉంది. అలాగే కొత్త ఆదాయ పన్ను చట్టం అమల్లోకి రానుంది. పాన్ కార్డుకి సంబంధించినటువంటి రూల్స్ కూడా మారబోతున్నాయి అనమాట. ఇంకా ముందుగా వంట గ్యాస్ ఇంధన ధరల విషయానికి వస్తే కనుక ప్రస్తుతం మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. హార్మోజ్ జలసంధి నుంచి మూసివేయడంతో ఎల్పీజీ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. దీంతో ఏప్రిల్ 1 నుంచి గృహ అవసరాలకు వాడే సిలిండర్ ధరలు పెంచే ఛాన్స్ ఉంది. వీటితో పాటు విమాన ఇంధనం, సిఎన్జి, పిఎన్జి ధరలు కూడా మార్పులు అయితే రాబోతున్నాయి. దీనివల్ల రవాణా, నిత్యావసర సరుకులపై ప్రభావం అయితే పడబోతుంది. ఈ విషయాన్ని గమనించి నెక్స్ట్ కొత్త ఆదాయ పన్ను చట్టం. ఏప్రిల్ 1 నుంచి పాత 1961 ఆదాయ పన్ను చట్టం స్థానంలో అదనపు ఆదాయపు పన్ను చట్టం కొత్తది రాబోతా ఉంది 2025. దీనివల్ల